అందరికీ నమస్కారం. జై హనుమాన్, జై శ్రీరామ్. చాలామంది 11 రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం అయితే చేయాలనుకుంటున్నారు కదా. ఎవరు చేయాలి, ఎలా చేయాలని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ అయితే క్లియర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు, నేను చేసినంత వరకు పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. అలాగే మే 12న హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు పూజ చేసుకోవటానికి కూడా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా పూజ విషయానికి వస్తే ఎవరు చేయాలనే డౌట్ అయితే ఉంటుంది కదా. ఎవరైనా చేయొచ్చండి. పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, అలాగే వివాహం ఆలస్యం అయిన వాళ్ళు, ఏదన్నా మానసిక ఒత్తిడికి గురి అవుతున్న వారు, అలాగే ధైర్యము, ఆత్మవిశ్వాసం కావాలనుకునే వాళ్ళు, కొంతమంది ఏంటంటే అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి మనసు అనేది ప్రశాంతత ఉండదు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఏదైనా కష్టంగా ఉంది, ఈ కోరిక మేము అనుకుంటున్నాము నెరవేరట్లేదు. కొంతమందికి ఏంటంటే పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది కదా. పిల్లలకేమో చదువుకున్నా కానీ సరైన జాబ్ లేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆన్సైట్ వెళ్ళాలని కోరిక అయితే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ చాలీసా అయితే చేయవచ్చు అనమాట. ఈ హనుమాన్ చాలీసాని మనం 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు అలా అయినా చేసుకోవచ్చు. అది మన వీలుని బట్టి చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఏంటంటే ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాము. పూజ ఎప్పుడు ప్రారంభించాలనే డౌట్ అయితే ఉంటుంది కదా. మంగళవారము లేదా శనివారం ప్రారంభిస్తే మంచిది. వీలైనంత వరకు మంగళవారం ప్రారంభించండి. కుదరకపోతే శనివారం చేయండి. పూజ ఎలా చేయాలి అంటే, పూజ చేసే రోజు మనం దేవుడి ఫొటోస్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజు అన్నీ దేవుడి గది, ఇల్లు మొత్తం శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పూజ అనేది మనం బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే మనం 3:30 to 5:30 ఈ మధ్యలో అయితే పూజ అయితే చేసుకోవాలన్నమాట. మనము మార్నింగ్ లేసి అన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ముందు రోజే మనం పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నట్టయితే మనకైతే పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నాం, పూజా రూమ్లోనా లేకపోతే సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే శుభ్రంగా చేసుకోవాలి. అక్కడ పసుపుతో అల్లికి ముగ్గు అయితే వేయాలి. దానిపైన పీఠం పెట్టుకొని ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం అయితే పెట్టుకోవాలి. విగ్రహం ఎందుకు అనుకున్న వాళ్ళు చిన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా మాకు అవి కూడా ఏమీ లేదు అనుకుంటే మనం రోజు పూజ చేసుకునే పూజా రూమ్ ఉంటుంది కదా, అక్కడే పూజ చేసుకోవచ్చు అనమాట. ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా కానీ స్వామి హనుమని మనం మనసులో తలుచుకొని హనుమాన్ చాలీసా అయితే చదువుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసి దీపం వెలిగించిన తర్వాత ఇంకా సంకల్పం అయితే చెప్పుకోవాలి. పేరు, గోత్రం అవన్నీ చెప్పుకొని ఎన్ని రోజులు చేస్తామో సంకల్పం చేసుకోవాలి. నేనైతే 11 రోజులు చేశాను కాబట్టి 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని సంకల్పం చెప్పుకొని నా కోరిక అయితే స్వామి హనుమకైతే చెప్పాను. మనం పూజ అనేది రోజు ఒకే టయానికి చేయాలన్నమాట. అంటే ఒకరోజు 4కి చేసి ఇంకొక రోజు 5కి, ఆ తర్వాత 6కి అలా చేయకుండా రోజు ఒకే టైంలో చేయటం అయితే ఉత్తమం అన్నమాట. పూజ ముగిసిన తర్వాత చివరిలో జై శ్రీరామ్ అని అయితే ముగించుకోవాలి. ఎందుకంటే స్వామి హనుమ శ్రీరాముడికి మహాభక్తుడు కాబట్టి. మనం ఈ పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాల్ని పాటించాలంటే, మద్య మాంసాలు అలాంటివి తినకూడదు అనమాట. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. ఈ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అబద్ధాలు అట్లా చెప్పకుండా ఉండాలి. మనలోని కోపాన్ని తగ్గించుకోవాలి. భక్తితో ఉండాలన్నమాట. శుభ్రత ఉండాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు మనము ధరించే వస్తువులు శుభ్రంగా అయితే ఉండాలి. అంటే కొత్తవి ధరించకపోయినా రోజువారీ వేసుకునేవి రోజు ఉతికినవి అయితే వేసుకోవాలి. ఒకరోజు వేసుకున్నవి మరలా కొంచెంసేపే కదా వేసుకుందని ఇంకొకసారి వేసుకోవటం అట్లా అయితే చేయకూడదు. పూజ రోజు ఉదయమా లేదా సాయంత్రమా అని అయితే చేసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు ఉదయమే చేసుకోవాలి పూజ. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే దక్కుతుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఏ పని చేసినా కానీ అది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఆ టైంలో అయితే మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఉంటుంది. చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే స్వామివారికి ఏమి నైవేద్యాలు పెట్టాలి అని. నైవేద్యాలు అనేది అంత ఇంపార్టెంట్ కాదండి. స్వామికి భక్తితో పూజ చేసినా చాలు. కాకపోతే మనం నైవేద్యం సమర్పించాలి కాబట్టి ఏమేం పెట్టాలో చెప్తాను. బెల్లము, వడపప్పు, అరటిపండ్లు, పానకము, కొబ్బరికాయ, తమలపాకు,
లడ్డు, చక్కెర పొంగలి ఇలాంటివి అయితే పెట్టచ్చు. స్వామి హనుమకి వడపప్పు అన్నా కానీ వడలు అన్నా కానీ బాగా ఇష్టం కాబట్టి చాలామంది ఏంటంటే వడలు మాలగా చేసి అయితే స్వామి హనుమకైతే ధరింపచేస్తారు. ఇవేమీ లేవనుకోండి, అరటి పళ్ళైనా నైవేద్యంగా పెట్టి ఒక గ్లాసు నీళ్ళు అయితే పెట్టండి, లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ సరిపోతుంది. స్వామి హనుమకు తమలపాకులు అంటే ఇష్టం కాబట్టి తమలపాకులతో మాల చేసైతే స్వామి హనుమ ఫోటోకి అయితే వేయండి. ఫోటోకి వేయకపోయినా కానీ తమలపాకుల మీద శ్రీరామ అని సింధూరంతో రాసి కానీ లేకపోతే సింధూరంతో బొట్టులాగా పెట్టి కానీ స్వామివారి పాదాల దగ్గర పెడితే స్వామి హనుమ అయితే సంతోషిస్తారు. ఎందుకంటే ఆయనకి సింధూరం అంటే అంత ఇష్టం అన్నమాట. మాకు ప్రసాదాలు ఏమీ చేయటము రావట్లేదు, టైం ఉండట్లేదు అనుకుంటే అరటి పళ్ళు లేకపోతే ఏమైనా పండ్లు మనకి మనం పూజ చేసుకునేటప్పుడు ఏ పండ్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి ఆ పండ్లైనా పెట్టుకోవచ్చు. లేకుంటే బెల్లం ముక్కైనా పెట్టి హారతి అయితే ఇవ్వచ్చు అనమాట. వాటితో పాటు ఒక గ్లాస్లో నీళ్ళు అయితే పెట్టండి. పూజ అయిన తర్వాత ఆ నీళ్ళు కుటుంబం అంతా అయితే తీసుకోండి. స్వామి హనుమకు మన భక్తి ముఖ్యం కానీ ఖరీదైన నైవేద్యం కాదు. శుభ్రతతో మనమైతే తయారు చేసుకోవాలన్నమాట. స్నానం చేసిన తర్వాత అన్నీ అయితే చేసుకోవాలి. సాత్విక ఆహారం మాత్రమే పెట్టాలి. అలాగే చాలీసా చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి అనుకుంటారు. స్వామివారి దగ్గర ఒక పీఠం కానీ లేకపోతే చాప కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకొని స్వామివారిని చూస్తూ చదువుకోవాలి. అంతేగాని స్వామివారి పీఠం ఒక చోట మనం ఇంకో చోట కూర్చొని అట్లా అయితే చదవకూడదు అనమాట. ఈ 11 సార్లు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు లేవకుండా ఒకేసారి చదవటానికి ప్రయత్నించండి. మధ్య మధ్యలో లేవటం కూర్చోవటం అట్లా చేయొద్దు. అంటే ఏదో ఒక పని మీద పక్కకు పోవటం అట్లా కాకుండా కంటిన్యూగా అయితే చదవండి. ఒకవేళ కంటిన్యూగా చదవటానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక్కొక్క చాలీసా అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకొని తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. లేకపోతే మధ్యలో వాటర్ తాగడం అట్లాంటివి మీకు కావాల్సినవన్నీ కూడా పక్కనే పెట్టుకోండి. అలాగే మనము 11 సార్లు 21 సార్లు 41 సార్లు అని అనుకుంటాం కదా. ఇది పేపర్ మీద రాసుకోవటం కానీ చేత వేళ్ళతో కానీ కాకుండా తమలపాకుతో కానీ లేకపోతే వక్కలతో కానీ పసుపు కొమ్ములతో కానీ లేకపోతే పువ్వులతో కానీ లెక్కించుకుంటే మంచిది. నేనైతే స్వామి హనుమ చాలీసా పూర్తయిన తర్వాత తమలపాకు మీద శ్రీరామ అని అయితే రాసి స్వామి పాదాల దగ్గర అయితే పెట్టాను. స్వామి వారికి సింధూరం అన్నా ఇష్టము, అలాగే తమలపాకులన్నా ఇష్టం కాబట్టి మనమైతే తమలపాకు మీద శ్రీరామ అని రాసి స్వామి పాదాల వద్ద పెట్టుకుంటే మనకు లెక్క కూడా ఈజీగా ఉంటుంది. చాలీసా చదివేటప్పుడు రాకపోతే కనుక మొబైల్లో పెట్టుకొని అయితే వినండి. అంటే ఇప్పుడు అందరికీ వచ్చే ఉంటుంది, కాకపోతే మాకు అసలు చదవటమే రాదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే టీవీలో కానీ మొబైల్లో కానీ హనుమాన్ చాలీసా పెట్టుకొని దానితో పాటు మనం ఎవరైనా చెప్తుంటే మనం పాడుతూ ఉంటాం కదా, అలా అయితే చదవటానికైతే ట్రై చేయండి. ఒకవేళ అట్లా కూడా రాలేదనుకోండి ఓం శ్రీ హనుమతే నమః అనే నామం అయితే జపించుకోండి. చాలీసా అయిపోయిన తర్వాత స్వామి హనుమకు హారతి అయితే ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత సింధూరంతో కలిపిన అక్షింతలు అయితే స్వామివారి పాదాల దగ్గర సమర్పించి ఆ అక్షింతల తర్వాత కుటుంబంలో వారంతా తల మీద అయితే వేసుకోండి. మెయిన్గా ఏమిటంటే స్వామికి పూజ చేయటానికి ఏమేమి కావాలి అనేది కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది. స్వామి హనుమ ఫోటో కానీ లేకపోతే చిన్న విగ్రహం కానీ ఉండాలి. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు మన మనసు అంతా ఏకాగ్రతతో ఉండటానికి మన ముందు ఏదైనా పెట్టుకోవాలి కదా, అందుకని ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి. ఇవేమీ లేవు అనుకుంటే మనసులోనే స్వామివారిని తలుచుకొని పూజ చేయండి. స్వామివారి పూజకి ముఖ్యంగా కావలసినవి పూలు, పండ్లు, ఆకులు, సింధూరము, ఒత్తులు, నెయ్యి, నూనె. స్వామివారికి నెయ్యితో దీపం వెలిగించుకున్నట్లయితే మంచిదన్నమాట. నెయ్యి దొరకని ఆవు నెయ్యితో పూజ చేసుకోవాలి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు. స్వామికి ఎర్రని పువ్వులు కానీ తెల్లని పువ్వులు కానీ సింధూరం కలర్లో ఉన్న పూలతో కానీ పూజ చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది.
అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధము ఇవైతే కంపల్సరీ. మనం ఏ పూజ చేసుకున్నా కానీ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. పండ్లు వచ్చేసి అరటిపళ్ళు అయితే కంపల్సరీగా ఉంచుకోండి. స్వామి హనుమకు అరటిపళ్ళు అంటే ప్రీతికరం కాబట్టి ఇంకా రోజుకొక నైవేద్యం లాగా వడపప్పు, పానకం అవి కూడా పెట్టుకోవచ్చు. స్వామి హనుమ ముందు వెలిగించడానికి 2 దీపపు ప్రమిదలు, అలాగే హారతి ఇచ్చే ప్లేటు, అలాగే సాంబ్రాణి కడ్డీలు, ఒత్తులు మనం పూజ చేసుకునేటప్పుడు వెలిగించుకునే ఏ ఒత్తులైనా కానీ ఈ పూజకైతే వినియోగించుకోవచ్చు. మీ కోరిక ఏదైనా సరే భక్తితో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి కృపతో తప్పకుండా నెరవేరుతుంది. ఇలాంటి మరికొన్ని డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కానీ జై శ్రీరామ్ అని కానీ టైప్ చేయండి.